మాత్రం రాజ్యసభ అడుగున్నారు వీళ్ళు. ఒక రాజ్యసభ కావాలని. దానికి ఈయన కారణం కూడా ఏదో చెప్పారు, లింగమనేనికి నేను కమిట్మెంట్ ఇచ్చాను అనేసి. వరుసగా లింగమనేని టీడీపీ వాడు, ఆయన తెలివిగా వీళ్ళిద్దరి మధ్యన సమన్వయం చేసుకుంటారు. జనసేన కోటాలు లింగమనేని టికెట్ ఇచ్చాడు. ఇప్పుడు కనుక ఒక కాకినాడ తప్ప రెండో సీటు కూడా వీళ్ళది టీడీపీ కాన్సెప్ట్ అట్లాంటివే ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ పేరుతో ఎమ్మెల్యేలు అయినా. అట్లాగే ఇది కూడా వీళ్ళ కోటాలో ఇస్తారేమో ఎంపీ టికెట్. బీజేపీ మొదట 3 అడిగింది. వాస్తవంగా ఇదివరకు వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం 50-50 అని. ఆ తర్వాత ఇట్లాగా ముగ్గురం కదా, ముగ్గురు మధ్యన 50-50 కుదరదు కదా అన్నప్పుడు ఇప్పుడు ఒకటే తీసుకోమని అడిగారట చంద్రబాబు గారు మొన్నటిసారి వెళ్ళినప్పుడు. అమిత్ షా ఒప్పుకున్నాడని. 3 అడిగారని 3 నుంచి 2 ఓపిక అనుకుంటే 2 నుంచి 1 ఒప్పుకున్నారని. టీడీపీ 2 తీసుకుంటుందని. ఒకటి సానా సతీష్ ని కంటిన్యూ చేయాలి, రెండోది కిలార్ రాజేష్. అయితే ఇప్పుడు ప్రెషర్ మాత్రం పెరుగుతున్నటువంటిది అయితే భాష్యం రామకృష్ణ, తర్వాత జయదేవు, వీళ్ళు కాకుండా ఇంకో 4-5 ప్రెషర్ చేస్తున్నారు. ఇంకా ఎట్లా డ్రామా చేయాలో తెలియలేదు. ఎవరికి గనక సొంత సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చేటప్పుడు వరలరామయ్యకి ఇవ్వబోతున్నారు ఇదిగో అని చెప్పేసి వారం రోజుల పాటు సినిమా చూపించి చివరి శకంలో ఆయన బయలుదేరిపోయాడని కూడా బ్రేకింగ్ లేసి, ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల అంటూ ఆయనకి ఇచ్చారు కదా అప్పుడు హైకోర్టు లాయర్కి.